బీహార్ దంగల్ మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయం వేడెక్కింది. జాతీయ స్థాయిలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముక్కోణపు పోటీలోకి మరికొన్ని పార్టీలు దిగటంతో రసోత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు బీహార్లోని అనేక అంశాలు సవాలు విసురుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్నీ ఎలాంటి వ్యూహాలకు పదులు పెడుతున్నాయి? ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుంటుందా? ఇండీ కూటమి సత్తా చాటుతుందా? ప్రశాంత్ కిషోర్ మ్యాజిక్ చేస్తారా? ఆప్ ఆరంగేట్రం ఎలా ఉండనుంది? తదితర వివరాలు చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అయితే అన్ని పార్టీలకు రాష్ట్రంలో అనేక అంశాలు సవాల్ విసురుతున్నాయి. బీహార్లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, జీతన్ రామ్ మాంఝీ పార్టీ, ఎల్జేపీ, ఉపేంద్ర కుష్వాహా పార్టీ కలిసి పోటీ చేస్తుండగా ఇండీ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ లిబరేషన్ ఇతర పార్టీలు ఉన్నాయి. దీంతో అధికారం నిలుపుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా సత్తా చాటి బీహార్ హస్తగతం చేసుకోవాలని ఇండీ కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ప్రధాన అంశాలను అస్త్రంగా మార్చుకుని పార్టీలు బరిలో దిగుతున్నాయి. బీహార్లో కులాల దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్కు అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. దీంతో పాటు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్ఐఆర్ ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఎన్నికల అంశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలో కూటముల మధ్య హోరాహోరీగా పోరు సాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కులగణన తర్వాత కులాల వారీగా కోటా అమలు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. బీహార్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత తమదేనని అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి చెప్పుకుంటున్నాయి. దీంతో వచ్చే బీహార్ ఎన్నికల్లో ఫలితాలు జాతీయ స్థాయిలో కులగణన, రిజర్వేషన్ల పెంపుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని నితీష్ కుమార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం దీన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నితీష్ కుమార్ పాలన దక్షత ఎన్డీఏ కూటమిని మరోసారి అధికారంలోకి తెస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రచారాస్త్రాలుగా మలుచుకోనుంది. ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అభివృద్ధి పథకాలు, సుపరిపాలన ఎన్డీఏ కూటమికి బలంగా మారాయి. 2 కూటముల మధ్యలోకి కొత్తగా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. జన్ సూరజ్ పార్టీతో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ బీహార్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులమత రాజకీయ కులమానాలకు అతీతంగా ప్రజలను తమ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. ఇక బీహార్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీలు 16 స్థానాలు సాధించాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పార్టీ ఎంఐఎం కూడా పోటీ చేస్తోంది. ఇదే ఎన్నికల్లో బీహార్లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగుతోంది. ఒక్కో రాష్ట్ర అసెంబ్లీలో పోటీ చేస్తూ వస్తున్న ఆప్ బీహార్లో ఏ మేరకు ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ కాస్త డీలా పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి బీహార్లో తొలిసారి బరిలోకి దిగి సత్తా చాటుతుందా? చూడాల్సి ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.